అసలు సమస్య ఏంటంటే అసలు సమస్య అక్కడ ఉంది. ఒకవేళ గనక ఈ దళిత క్రైస్తవులని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక ఒకవేళ సైడ్ చేస్తే అసలు వర్గీకరణ అంశం అనేది పెద్దగా అసలు కాంట్రవర్సీ కాదు. ఎందుకంటే అన్ని జాబులు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే వర్గీకరణ అంశం పైన ఎంతైతే చిత్తశుద్ధితోటి ఈ రోజు దళిత జాతి ముఖ్యంగా మాదిగ సోదరులు ఎవరైతే పోరాటం చేసిరో అదే విధంగా ఈ యొక్క హిందూ దళితులకు ముఖ్యంగా ఈ రోజు మనం ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఎక్కువ శాతం క్రైస్తవ దళితులకే అనుభవిస్తున్నారు. దాంట్లో కొంతవరకు మాలలు ఎక్కువగా మత మారిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి అట్లీస్ట్ తెలంగాణలోనైనా హిందూ దళితులు అనేది ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తే బాగుంటుంది. ఈ తీర్పు వెనుక రాబోయే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే వర్గీకరణ పరంగా ఉద్దేశం అంటలేను, వేరే వేరే విషయాలు క్రీమీ లేయర్ కానీ లేదా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వర్గీకరణ చేస్తున్నారు, బాగుంది, ఉపవర్గీకరణ ఉపకులాలకు సంబంధించి. కానీ ఉపవర్గీకరణ తర్వాత కూడా మరి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందబోతున్నాయి అంటే ఇప్పుడు ఏదైతే మనం కొన్ని పరిస్థితులు చూస్తున్నామో చాలా రాష్ట్రాల్లో పూర్తిగా దళితులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అవన్నీ కూడా క్రైస్తవులు అనుభవిస్తున్నారు. మరి వర్గీకరణ తర్వాత కూడా క్రైస్తవులే అనుభవిస్తారా, లేదా అప్పటికన్నా కనీసం నిజమైన హిందువులకి ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందుతాయా? దానిపైన కూడా మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది. గౌరవ మన సుప్రీంకోర్టు కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా దానిపైన డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమీ లేయర్ పైన కూడా డిస్కషన్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది చాలా విషయాలను కవర్ చేసింది. ఈవెన్ ఎస్సీలలో మాత్రమే కాదు, ఎస్టీలలో కూడా కేటగరైజేషన్ అనేది దానిపైన మరియు క్రీమీ లేయర్ పైన అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది. 650 పేజీల జడ్జిమెంట్ అనేది ఇంకా నాకు తెలిసి జడ్జిమెంట్ కూడా పూర్తిగా అవ్వకపోయి ఉండొచ్చు, టైపింగ్ అని దాని కానీ అప్పుడే చాలా రకాల భిన్న రకమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క వర్గీకరణ ఫలాలు అనేటివి ఆర్టికల్ 341 ఎంపవర్డ్ బై 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎంపవర్డ్ బై ఆర్టికల్ 341 ఏదైతే ఉందో ఈ యొక్క 1950 రాజ్యాంగ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నిజమైన హిందువులకు అంటే హిందూ దళితులకు, నిజమైన బౌద్ధ దళితులకు, నిజమైన సిక్కు దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఉండాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా అంటే మా ఉద్దేశం ఏంటంటే అలా కనుక అందకపోతే ఈ వర్గీకరణ జరిగినా లాభం లేదు, జరగకపోయినా లాభం లేదు. కాబట్టి ఆ విషయాన్ని పైన కూడా దళిత సోదరులు అందరూ కూడా ఆలోచించాలి, దళిత సంఘాలు కూడా ఆలోచించాలి. కాబట్టి మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మేము ఆ విషయం పైన కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మాకు దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అంటే అసలు ముఖ్యంగా దళితులు ఎవరు? హిందూ సమాజంలో అగ్రవర్ణాల ద్వారా కానీ లేదా బీసీల వల్ల కానీ ఇబ్బంది పడి వాళ్ళ అస్తిత్వం దెబ్బతిని వాళ్ళకంటూ ఒక వాయిస్ లేకుండా పోయినందువల్ల వచ్చినటువంటి ఒక కాంపెన్సేటరీ థింగ్ అంటే ఒక ఉపశమనమే రిజర్వేషన్. అఫ్ కోర్స్ రిజర్వేషన్ రాబోయే రోజుల్లో తాత్కాలికమా కాదా అనేది తర్వాత విషయం, 10 ఏళ్లే పెట్టారా ఇదన్నీ. కాకపోతే మాకు ఆ విధంలో వచ్చినటువంటి కాంపెన్సేటరీ థింగే రిజర్వేషన్. మరి ఇక్కడ కూడా మరి క్రైస్తవులు దూరిపోయి కొంతమంది ముస్లింలు దూరిపోయి దళితులు రిజర్వేషన్లు తినేస్తే మరి దళితులు ఎప్పుడు ఎదగాలి? మా వాయిస్ ఎప్పుడు వినాలి? మాకు వాయిస్ లేకపోయే, మాకు ఎడ్యుకేషన్ లేకపోయే, మాకు ఉద్యోగాలు లేకపోయే, అసలు మా అస్తిత్వమే లేకపోతే రిజర్వేషన్ వచ్చి లాభం ఏముంది? కాబట్టి 100% వర్గీకరణ జరిగినప్పటికీ కూడా ఇది దళిత హిందువులకు, దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు సంబంధించినటువంటి అంశం తప్ప దీంట్లో మళ్ళీ క్రైస్తవులు దూరేసి ఇది కూడా మేమే తినేస్తాం అని అంటే ఆల్రెడీ క్రైస్తవులకు వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు బీసీసీలుగా మరియు వాళ్ళకు విద్యాపరమైనటువంటి మైనారిటీ సంస్థలు, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుంచి కానీ, మైనారిటీ కార్పొరేషన్ల తరఫు నుంచి కానీ, మైనారిటీ కొన్ని సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు, మైనారిటీల కమిషన్ కానీ, ఈ విధంగా మైనారిటీలకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఆల్రెడీ భారత ప్రభుత్వం అనేది గత 70 ఏళ్ళుగా వాళ్ళకి ఇస్తూనే ఉంది. మరి వాళ్ళు అక్కడ తిని ఇక్కడ తింటా అంటే మరి నిజమైన దళితులకు ఏం దొరకాలా? మరి అప్పుడు వర్గీకరణ జరిగినా జరగకపోయినా లాభం ఏముంది? కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అంశంలో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. దాంట్లో ఆ యొక్క చిక్కుముళ్ళను ఒక్కొక్కదానిగా మనం భవిష్యత్తులో విప్పుకుంటూ వెళ్ళి నిజమైన మరియు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరులకు కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా మరియు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి కోరుకుంటున్నాం.